శ్రీనాథుడంతటి వాడు గోదావరి గురించి మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నాడు. అమ్మ, నేను పేరు పెట్టి పిలవనమ్మా, గోదావరి అని పిలవాలంటే నాకు కొంచెం చిన్నతనంగా ఉంది. అమ్మ ఎంత గొప్పదైనా కావచ్చు, మహాసామ్రాజ్ఞి కావచ్చు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇంత అధికారినివి అని గౌరవంగా పిలిస్తే అమ్మకి చిన్నతనంగా ఉంటుంది. అమ్మ కడుపున పుట్టిన బిడ్డలు అమ్మని అమ్మ అని పిలిస్తేనే అమ్మ సంతోషిస్తుంది. అంతేకాని అమ్మ ఎంత పెద్ద అధికారిని కానివ్వండి, కన్న కొడుకో కన్న కూతురో అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఆ అధికార సంబంధమైనటువంటి పదవిని ఉద్దేశించి అటువంటి పేరుతో పిలిచారనుకోండి, ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. అదేమిట్రా అమ్మ అని పిలవకుండా అదేం పిలుపురా అంటుంది. శ్రీనాథుడు అన్నాడు, అమ్మ నిన్ను నేను గోదావరి అన్న పేరుతో పిలవను. ఎందుకనంటే అమృతమయమైన పయోధార అహరహంబు సృష్టికల జీవకోట్ల రక్షింతువీయు జననివౌటకు ఏమి సంధియము చెప్పుమా గౌతమీ గంగ ఆలోల ఘనతరంగా అన్నాడు. ఘనమైనటువంటి కెరటములు కలిగినటువంటి గోదావరి తల్లి, నువ్వు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవకోట్లను ఎన్నిటినో పోషిస్తున్నావు నీ నీటి చేత. ఇంతమందిని పోషించేటటువంటి తల్లివి నిన్ను అమ్మా అని పిలుస్తాను తప్ప నేను గోదావరి అని పిలవడానికి ఇచ్చగించను. కాబట్టి అమ్మా అనే పిలుస్తాను. జననివౌటకు ఏమి సంధియము చెప్పుమా, నిన్ను అమ్మా అని పిలిస్తే నీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? పేరు పెట్టి పిలవనమ్మా. గౌతమి గంగ ఆలోల ఘనతరంగా, ఓ గోదావరి తల్లి, నువ్వు ఘనమైనటువంటి తరంగములు కదులుతుండగా ప్రవహించి వెడుతూ లోకములను కాపాడతావంటాడు. అట్లా ఎన్ని పద్యాలు చేశాడో. అంటే గోదావరి అంత గొప్పది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక మందికి పలికింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది, అనుగ్రహించింది.